అండ్ ఈరోజు బిగ్ డిబేట్లో చాలా అంశాలు ఉన్నాయి. హోంమంత్రిగా పవన్ కళ్యాణ్ తన పనులు మొదలుపెట్టినట్టేనా, దాంతోపాటేమో జగన్ మన్నో మాట అంటాడు, నిన్నో మాట అంటాడు, ఇవాళ ఒకటి అంటాడు, రేపు ఒకటి అంటాడు అంటూ సీఎం చంద్రబాబు గారు నిన్న మాట్లాడింది. అండ్ సజ్జన్ జిందాల్ ఒక కృతజ్ఞతాపూర్వక ట్వీట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరిచ్చిన ప్రోత్సాహం, ఆ రోజు మీరిచ్చిన అనుమతులు నుంచి ఇప్పటి వరకు మా ప్రయాణం సాగింది, మీకు ధన్యవాదాలు అని చెప్పేసి. సో ఇవన్నీ కూడా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్సే. అండ్ హోంమంత్రి అనిత ఎక్కడున్నారో తెలియదు, కానీ ఈయన మాత్రం ఐజీ వచ్చి కలిసి వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారిని. సో ఆయన అయితే వర్క్ మొదలెట్టేశారు హోంమంత్రిగా అనే ఒక ప్రచారం జరుగుతుంది. ఈ అంశాలన్నింటికి సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి జాయింట్ సెక్రటరీ కారుమూరి వెంకటరెడ్డి గారు. నమస్తే వెంకటరెడ్డి గారు. అండ్ అలాగే తెలుగుదేశం అధికార ప్రతినిధి ఊట్ల సురేంద్ర నాయుడు గారు. మరి కాసేపట్లో శివపార్వతి జనసేన అధికార ప్రతినిధి వారు కూడా జాయిన్ అవుతారు. టు స్టార్ట్ విత్ సురేంద్ర నాయుడు గారు, నేను చాలా డెవలప్మెంట్స్. జగన్ మొన్నో మాట అంటాడు, నిన్నో మాట అంటాడు, ఇవాళ ఒకటి రేపు ఒకటి. మీరు మాట్లాడే ముందు నిన్న చంద్రబాబు గారు ఏం మాట్లాడారో, మావిగన్ను, అమరావతి, జగన్, వీటన్నిటి మీద ఒకసారి చూసి మీ దగ్గర వద్దాం. మీరు చూస్తున్నారు, మన రాష్ట్రంలో ఒక గొడ్డలి పార్టీ ఉంది. రోజుకొక మాట మాట్లాడుతున్నారు. ఎన్నికల ముందు అసెంబ్లీ సాక్షిగా అమరావతి అన్నారు. ఎన్నికలైన తర్వాత మూడు ముక్కలాట, మూడు రాజధానులు అన్నారు. ఎన్నికలు అయిపోయినాయి, ఇప్పుడు మ్యావిగన్ అంట. ఏం తమ్ముళ్ళు, ఎవరికైనా అర్థమైందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు అమరావతి కావాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చెప్పండి. మన రాజధాని, మన రాజధాని, మన రాజధాని మీరు చూస్తున్నారు. మన రాష్ట్రంలో ఒక గొడ్డలి పార్టీ ఉంది. సురేంద్ర నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారి మాటల మీద నిన్న ముఖ్యమంత్రి మాట్లాడారు. మొన్నొకటి, నిన్నొకటి, ఇవాళొకటి, రేపొకటి మాట్లాడతారు. సో నిజమేనా? ఆయనేమో గట్టిగా గట్టిగా చెప్పండి అంటే ఆయన ఒక్కరే గట్టిగా చెప్తున్నారు. మరి జనాల నుంచి ఆ స్పందన లేదేంటి? నమస్కారం. వాసుదేవన్ గారు, ఇప్పుడు గత ప్రతిపక్షంలో ఉన్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? ఆ రోజు చెప్పింది కూడా, నేను అధికారంలోకి వచ్చిన వెంటనే రాజధాని అనేది ఇక్కడే ఉంటుంది, చంద్రబాబు గారికి ఇల్లు లేదు, నాకు ఇల్లు ఉంది, నేను అద్భుతమైనటువంటి రాజధానిని డెవలప్ చేస్తాను అని చెప్పి అధికారం లేదా. అసెంబ్లీలో ఏదైతే రాజధాని మీద చర్చ జరిగే రోజు 30,000 ఎకరాలు ఉండాలి, దానికి తక్కువ కాకుండా చూసుకోవాలి, నేను ప్రాంతీయ విద్వేషాలు కొట్టకూడదు అనే ఉద్దేశంతో నేను దీనికి కట్టుబడి ఉన్నాను అని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే రాజధాని ఉందో, ఏ నోటితో అయితే రాజధాని నేను ఒప్పుకుంటున్నాను, ఇదే రాజధాని అమరావతిని చేస్తానని చెప్పినటువంటి అదే నోటితో మన రాష్ట్రానికి 3 రాజధానులు కూడా రావచ్చు అని చెప్పి చెప్పడం మనం అంతా చూసాం. సరే, 3 రాజధానులు రావచ్చు అని చెప్పారు. దాని తర్వాత 5 సంవత్సరాల్లో ఆ 3 రాజధానులు ఎక్కడైనా ఒక తట్ట మట్టేశాడా, ఒక రాయి కట్టాడా, ఒక కాలువ తీశాడా? అది కూడా ఆలోచించాలి కదా వాసుదేవన్ గారు. ఇంకా ఉగాది రాలేదేమో, అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు ఇంకా ఉగాది కానీ సంక్రాంతి కానీ 2 రానట్టుంది. ఉగాదికో సంక్రాంతికో నేను వైజాగ్ లో రాజధాని మనం పరిపాలన నుండి స్టార్ట్ చేస్తామన్నారు కదా. 7 నెలలు ఆగితే సంక్రాంతి, 9 నెలలు ఆగితే ఉగాది వస్తుంది. 7 నెలలు ఆగితే ఉగాది మనం వైజాగ్ నుండి మనం ప్రారంభిస్తాము అని చెప్పినారు. ఇంకా రాలా, ఉగాది రాలా, సంక్రాంతి రాలా, 7 నెలలు కాలేదు, 9 నెలలు కాలేదు అని మనం అందరూ అర్థం చేసుకోవాలా. దాని తర్వాత దానికన్నా కట్టుబడి ఉన్నాడా? మళ్ళా ఈరోజు అధికారం పోయిన వెంటనే మావిగన్ అంటే, పురాణాలలో వాసుదేవన్ గారు మారీచుడు ఒకడు ఉన్నాడు, మీకు ఐడియా ఉంటుంది, మీకు బాగా పురాణాలు మీకు బాగా ఐడియా ఉంది. ఆ మారీచుడు మాయల మారీచుడు వేషాలు మార్చి ఏ విధంగా సీతమ్మని అపకరించే దాంట్లో పాలు పంచుకున్నాడో, ఆ విధంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాజధానిని
మారీచుడి వేషంలో మాయ చేసి అమరావతిని ఇక్కడ నుండి తరలించే దాంట్లో కుట్ర పన్నాలనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నాడు. అంటే నాకు ఒక డౌట్ ఈ సందర్భంగా, అంటే పూర్వ జన్మలో ఏమన్నా మారీచుడిగా ఏమన్నా జగన్మోహన్ రెడ్డి ఉంటాడే? ఆ మారీచుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డిగా అవతారం ఎత్తి పుట్టి ఈ ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి రాజధాని లేకుండా చేసేటువంటి కుట్ర జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు అనే అనుమానం అయితే నాకు కలుగుతా ఉంది. మరి ఇన్ని యూటర్న్లు తీసుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మారీచుడు అనాలనా? ఈ ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి వ్యక్తి ఎలా పుట్టాడు అని ఆలోచించాలనా? ఇవన్నీ నేను అనేటివి కాదు వాసుదేవన్ గారు, ప్రజానీకం దగ్గర నుండి అనుమానాలు వస్తున్నాయి. వాసుదేవన్ గారు నిన్న ఒక ఛానల్లో పాల్గొన్నాం, నేను మా మిత్రుడు వైసీపీ నాయకుడు కూడా పాల్గొన్నాడు. పాల్గొనే ముందు నాకు సుపరిచితుడు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, సురేంద్ర నాయుడు గారు ఇట్లా దీని మీద డిబేట్ పెట్టారు, మేము సాస్తున్నాం, రోజుకొక మాట, రోజుకు పూటకొక మాట మాట్లాడుతాడు, మేము సమర్థించలేక సస్తున్నాం సురేంద్ర నాయుడు గారు, ఏమి చేయమంటారు మమ్మల్ని? మా ఆత్మ ఘోష, కానీ మేము పార్టీలో ఉన్నాం, తప్పని పరిస్థితుల్లో మాట్లాడాల్సినటువంటి పరిస్థితి మా మీద పడింది. మరి మావుగని కన్నా కట్టుబడి ఉన్నాడా? మళ్ళా నిన్నొచ్చి విజయవాడ అంటున్నాడు. అంటే నేను మొన్న ఆయన డిబేట్ ను ఆశాంతం గమనించే వాస్తవం గారు. డిబేట్ గమనిస్తే మావిగన్ మీద మీరు అందరూ కూడా ఓకే అయితే నాకు ఓటేయండి, అమరావతి కావాలంటే చంద్రబాబు కోటేయండి. చూద్దాం, అది కూడా చూద్దాం. ఒకసారి లా అండ్ ఆర్డర్, రాయలసీమలో లా అండ్ ఆర్డర్ గురించి ఒక నిమిషం, ఒక సెకండ్. నేను అప్పుడే అనుకున్నా, వెరీ గుడ్ రా బుజ్జి, సూపర్ రా బుజ్జి, నువ్వు ఆ స్టాండ్ మీద నిలబడు, మావిగన్నా అమరావతి తేలిపోతుంది అనుకున్నాం. వెంటనే నిమిషం కాకముందే మళ్ళా యూటర్న్ తీసుకొనేసి విజయవాడ అంటారు. ఎక్కడ ఏగాలి సార్? రైట్, లా అండ్ ఆర్డర్, రాయలసీమలో లా అండ్ ఆర్డర్ గురించి ముఖ్యమంత్రి ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. దానికి సంబంధించి కూడా మీరే మాట్లాడతారు, తర్వాత వెంకటరెడ్డి గారి దగ్గరికి. చరిత్ర మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవరి వల్ల రాయలసీమకు మంచి జరిగింది, ఎవరి వల్ల రాయలసీమకు నష్టం జరిగింది, ఒక్కసారి చరిత్ర నెమరు వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎగ్జాక్ట్ గా నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత 2010లో అనంతపూర్ జిల్లాలో కియా కంపెనీ తీసుకొచ్చాం. ఆ కంపెనీ 19 లక్షల కార్లు ఉత్పత్తి చేసింది, 3 లక్షల కార్లు ఎగుమతి చేశారు, 90 దేశాలకు చేశారు. అనంతపురం జిల్లా దశ దిశ మారింది. అదే సమయంలో ఇక్కడికి వస్తే 2007 గుర్తుపెట్టుకోండి, ఇదే జమ్మల మడుగులో 14,000 ఎకరాలు ఇచ్చారు, బ్రహ్మణి స్టీల్ అన్నారు, భ్రమ కల్పించారు, ఎయిర్పోర్ట్ కడతామన్నారు. ఇప్పుడు 2026కు వచ్చాం. కట్టారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా, జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. కానీ ఓబులాపురం గనుల పేరు చెప్పి అక్కడ దోపిడీ చేసి ఆ ఐరన్ ఓర్